చైనా నుండి కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయా? మరోసారి చైనా ప్రపంచంలో అలజడి సృష్టిస్తోందా? ప్రస్తుతం మల్టిపుల్ వైరస్లు చైనా ప్రజల్ని ఊపిరాడకుండా చేస్తున్నాయా? ఇప్పుడు సోషల్ మీడియా అంతా దీనికి సంబంధించిన సమాచారమే వైరల్ అవుతోంది. వైరస్ బారిన పడిన పేషెంట్లతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్న ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే చైనా ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిందనే వార్త అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. ఇంతకీ ఇది నిజమేనా? మేడ్ ఇన్ చైనా వైరస్ మరోసారి విజృంభించనుందా? క్వారంటైన్లు, లాక్డౌన్లు తప్పవా? ప్రపంచమంతా మరోసారి నరకాన్ని చూడాల్సిందేనా? చైనా నుండి ప్రపంచ దేశాలకు పాకిన కరోనా వైరస్ ఎంత బీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వైరస్ దెబ్బకు కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో కూడా భారీ సంఖ్యలో కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా వైరస్ పేరు వినబడితేనే సగం ప్రాణం పోయినట్లు హడలిపోయేవాళ్లు జనాలు. అంతటి భయంకరమైన కరోనా వైరస్ కి పుట్టినిల్లు చైనానే అని అన్ని దేశాలు నమ్ముతున్నాయి. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి ఈ భయంకరమైన వైరస్ బయటకొచ్చినట్లు అనేక ఆరోపణలున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూడా గతంలో అనేకసార్లు ఈ విషయాన్ని చెప్పారు. చైనా ల్యాబ్ నుంచి కరోనా వైరస్ బయటకొచ్చినట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రమాదం చైనాలో కలవరం రేపుతుందట. చైనాలో పరిస్థితి గంట గంటకు దిగజారుతోందని ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. వైరస్ల బారిన పడిన పేషెంట్లతో ఆసుపత్రులు కెక్కిరిసిపోతున్నాయని అందులో చెబుతున్నారు. మరోసారి చైనాలో వైరస్ కారక మరణాలు పెద్ద సంఖ్యలో సాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఒకసారి ప్రపంచానికి నరకమంటే ఏంటో చూపించిన చైనా వైరస్ ఇప్పుడు మళ్ళొకసారి చైనా ప్రజలపై పగబట్టినట్లు అనుకుంటున్నారు. అయితే ఈసారి ఒక్క వైరస్ కాకుండా పలు రకాల వైరస్ల వ్యాప్తితో డ్రాగన్ దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు బాధితులుగా మారుతున్నారట. కరోనా తర్వాత మరోసారి చైనాలో వైరస్ కారక మరణాలు పెద్ద సంఖ్యలో సాగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలో కోవిడ్-19తో పాటు మైక్రోప్లాజ్మా న్యూమోనియా, ఇన్ఫ్లుయెంజా ఏ, హెచ్ఎంపీవి వంటి వైరస్లు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. చైనాలో పలు వైరస్ల మూకుమ్మడి వ్యాప్తి నేపథ్యంలో జిన్పింగ్ ప్రభుత్వం చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి వైరస్ల వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపాదికన చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. చైనాలో ప్రస్తుతం విజృంభిస్తున్న హ్యూమన్ మెటాఫ్ న్యూమో వైరస్ 2001లో కనుగొన్నట్లు చెబుతున్నారు. శ్వాసకోశ సమస్యలు కలిగించే ఈ వైరస్ సంబంధిత కేసులు శీతాకాలంలో మరింతగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ కేసులు ప్రస్తుతం చైనాలో ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2019లో తొలిసారి వెలుగు చూసిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు కోలుకుంటున్నాయి. ఇప్పుడు మరో మహమ్మారి అంటే ప్రపంచం తట్టుకునే పరిస్థితుల్లో లేదు. అయితే ఈ న్యూమో వైరస్ కొత్త కేసులు మొదటి 2 నెలల్లోనే 20 రెట్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది దాదాపు కోరింత దగ్గు మాదిరి ఉంటుందని అంటున్నారు. దీన్ని హూపింగ్ దగ్గు అని కూడా అంటున్నారు. ఇక నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ చెప్పిన లెక్కల ప్రకారం 2024 జనవరి, ఫిబ్రవరి నెలల్లో చైనాలో 32,380 కోరింత దగ్గు కేసులు నమోదు కాగా 13 మరణాలు కూడా సంభవించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతేడాది మొత్తం నమోదైన అంటువ్యాధుల సంఖ్య ఈ ఏడాది మొదటి 2 నెలల్లో నమోదైన కేసుల సంఖ్యకు సమానంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ కోరింత దగ్గు చైనాలో అత్యంత అంటువ్యాధిగా మారిన శ్వాసకోశ వ్యాధి అని అంటున్నారు. అయితే చైనాతో పాటు ఫిలిప్పీన్స్, చెక్ రిపబ్లిక్ తో పాటు నెదర్లాండ్ దేశాలను కూడా ఈ కోరింత దగ్గు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. కేవలం ఫిలిప్పీన్స్ దేశంలోనే 2024 ఏడాది 3 నెలల్లో 54 మంది చిన్నారులు కోరింత దగ్గు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెలువడ్డాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లోనూ ఈ కోరింత దగ్గు వ్యాప్తి అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. కోవిడ్ తరహాలోనే చైనాలో ఈ మిస్టీరియస్ న్యూమోనియా వైరస్ విజృంభిస్తోంది. సౌత్ చైనాలో ముఖ్యంగా పిల్లల్లో ఈ వైరస్ వ్యాప్తి గణనీయంగా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పటికీ అక్కడి ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా 14 ఏళ్లలోపు వారిలో స్పష్టంగా పెరిగినట్టు తెలుస్తోంది. వీళ్లంతా జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ వైరస్ వ్యాప్తికి గల కారణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను వివరణ కోరినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా రంగంలోకి దిగింది. కేసు వెరిఫికేషన్, లాబొరేటరీ రిపోర్టింగ్ ప్రక్రియలను ప్రారంభించింది. కొన్ని నివేదికల ప్రకారం ముఖ్యంగా HMPV ద్వారా డిసెంబర్ 16, 22 మధ్య డేటా ప్రకారం తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరిగాయి. కాబట్టి న్యూమోనియా కోసం ఒక నిఘా వ్యవస్థను చైనా వ్యాధి నియంత్రణ అధికారులు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇలాంటి భయంకరమైన వార్తలు ప్రపంచమంతా ప్రచారమవుతున్న తరుణంలో చైనా మాత్రం అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు అని తెలుస్తోంది. కొన్ని మీడియా సంస్థలైతే ఇది ఫేక్ న్యూస్ అని కూడా చెబుతున్నాయి. మరి నిజంగా ఇది ఫేక్ న్యూస్ కిందే తీసుకోవాలా? అసలు ఏం జరుగుతుంది? కరోనాకి ముందు చైనా సరిగ్గా ఇలాగే చేసింది. అసలు విషయం దాచిపెట్టి ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టింది. కోట్ల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ఇప్పుడు కూడా చైనా అదే పద్ధతిలో వెళ్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అనుమానిస్తోంది. అందుకే పూర్తి సమాచారం ఇవ్వాలని చైనాను బలవంతం చేస్తోంది. చైనా సంగతి పక్కన పెట్టి ప్రపంచ దేశాలన్నీ రాబోయే విపత్తు కోసం అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరిస్తోంది. కరోనా వైరస్ మొదటి వేవ్కు ముందు కూడా చైనా చాలా విషయాలను దాచిపెట్టింది. 2019 డిసెంబర్ 31న వుహాన్ మున్సిపాలిటీలో చాలా న్యూమోనియా కేసులు నమోదవగా తర్వాత దాన్ని కరోనా వైరస్గా నిర్ధారించారు. దాని మూలాలు వుహాన్లో ఉన్నాయని ప్రపంచమంతా ఆరోపించినా చైనా మాత్రం కిమ్మనలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్ మూలాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఇప్పటికీ చైనాను కోరుతుంది. చైనాలో కొత్త కరోనా వైరస్ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించినప్పటికీ దాన్ని చైనా పెడచెవిన పెట్టింది. అయితే గతంలోనే చైనాలో 71 రకాల వైరస్లను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో 18 వైరస్లు మాత్రం అత్యంత ప్రమాదకరమైన వైరస్లని చెప్పారు. ఇప్పుడొచ్చిన ఈ కొత్త వైరస్ కూడా 18 వేర్వేరు దేశాల్లో 7,834 మందికి సోకినట్లు తెలుస్తోంది. దీనితో ఇప్పటికే చైనాలో 170 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ హోదా గతంలో సమావేశమైన WHO అత్యవసర కమిటీని సూచించింది. దీనిపై చైనాను వివరణ కోరుతున్నారు. అయితే ఈ ప్రకటన చైనాలోని పరిస్థితి కారణంగా కాదని, బలహీనమైన ఆరోగ్య వ్యవస్థలు ఉన్న దేశాలకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని అంటున్నారు. ఈ వ్యాప్తిని అరికట్టడంలో చైనా సామర్థ్యంపై కొనసాగుతున్న అవిశ్వాసాన్ని WHO అధికారులు నొక్కి చెబుతున్నారు. ప్రపంచానికున్న ప్రమాదం కారణంగా మరింత జాగ్రత్తలు అవసరమని అంటున్నారు. మరో మహమ్మారి అనివార్యమని నిపుణులు అంగీకరిస్తున్నప్పటికీ ఏది, ఎక్కడ, ఎప్పుడు అనేది అంచనా వేయడం కష్టంగానే ఉంది. అయినా ప్రపంచానికి కొత్తగా హెల్త్ థ్రెట్లు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య నిపుణులు ఇటీవల ఆఫ్రికాలో MPOX వ్యాక్సిన్ కనుగొన్నారు. దీని కారణంగా 2024లో అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు. సంవత్సరం ముగిసే సమయానికి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని మారుమూల ప్రాంతంలో తెలియని ఓ అనారోగ్యం కలవరానికి గురిచేసింది. ఇది మరింత వ్యాప్తి చెందే అవకాశాలను నిపుణుల బృందాలు పరిశీలిస్తున్నాయి. అలాగే తీవ్రమైన మలేరియా, తీవ్రమైన పోషకాహార లోపం వల్ల ఎక్కువయ్యే ఇతర వ్యాధులను కూడా శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. దీనిపై WHO మాట్లాడుతూ COVID-19 మహమ్మారి అనుభవం తర్వాత ప్రపంచంలో రాబోయే ఆరోగ్య సంక్షోభాల సుదీర్ఘ జాబితాను అనుసరించాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. ఇప్పటికే సీజనల్ ఇన్ఫ్లుయెన్జా వ్యాప్తి ప్రారంభమైందని, ప్రస్తుతం MPOX ఎమర్జెన్సీ ఉందని, అలాగే మార్బర్గ్, కలరా, తట్టు, డిప్టీరియా, డెంగ్యూ, ఒరోపౌచీలు కూడా పలు ప్రాంతాలను వణికిస్తున్నట్లు చెప్పారు. ఒక విధంగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి పెరిగిందన్నారు. ఇక ఈ ముప్పును వేగంగా గుర్తించే నైపుణ్యం, సాంకేతికత అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తుకు చేస్తోంది. డేటా సిస్టంలోనూ ప్రపంచం మెరుగైన స్థితిలో లేదని, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు జెనోమిక్ సీక్వెన్సింగ్ సామర్థ్యాల విస్తరణ, మెడికల్ ఆక్సిజన్, ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణకు మెరుగైన అవకాశాలు కూడా లేవని అంటున్నారు. COVID-19 మహమ్మారి తర్వాత ప్రపంచం తదుపరి మహమ్మారి కోసం సిద్ధంగా ఉందా అంటే ఖచ్చితమైన సమాధానం ఏ దేశం చెప్పలేకపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు యుద్ధాలు, వాతావరణ మార్పులు, ఆర్థిక సంక్షోభాలతో ప్రపంచం కష్టాలను ఎదుర్కొంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో మరో మహమ్మారిని తట్టుకోలేకపోవచ్చని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ తదుపరి సంక్షోభం ఉందని, అంతా నమ్మక తప్పదని హెచ్చరిస్తున్నారు.
విపత్తులు చెప్పిరావు, అలాగని గుర్తులు కూడా లేకుండా ఉండవు. అందుకే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు పనిచేయాలి. మహమ్మారులను అరికట్టడానికి ప్రపంచమంతా